నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను వృత్తిరీత్యా కార్డియాలజిస్ట్ని, గుండె డాక్టర్ని. సో గుండె జబ్బులు చాలా వరకు కొలెస్ట్రాల్ వల్ల వస్తాయి కాబట్టి కొలెస్ట్రాల్ గురించి నేను చదవడం, అందరూ చదువుతారు. సో నేను కూడా చదవడం జరిగింది. దాని గురించి కొంత నాలెడ్జ్ సంపాదించి కొలెస్ట్రాల్ పెరగకుండా ఎలా ఉండాలి అనేటటువంటి వాటి మీద నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. సరే, ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా ఏమైతే మనం జాగ్రత్తలు తీసుకుంటామో దానివల్ల షుగర్ కూడా రాదు. సో అది కూడా ఈ డైటరీ ఆస్పెక్ట్స్ గురించి మనం చాలా చెప్తూ ఉంటాం. సో ప్రధానంగా సౌత్ ఇండియాలో మనకి ప్రధాన శత్రువు మనం తినే తిండిలో ఉన్నటువంటి క్యాలరీస్, అంటే కార్బోహైడ్రేట్స్, అంటే రైస్ అని. రైస్ మానేసేస్తే చాలా వరకు మన తిండిలో క్యాలరీస్ తగ్గుతాయి. క్యాలరీస్ తగ్గితే షుగర్ తగ్గుతుంది, షుగర్ తగ్గితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గితే రక్తనాళాల్లో బ్లాక్ కావు. సో అలాగే గుండెలో రక్తనాళాలు బ్లాక్ కావు, మెదడులో రక్తనాళాలు బ్లాక్ కావు. ఇది సో చైన్ అనమాట. మీరు వెనక్కి పోతే చివరికి మనం తినే తిండిలో ఉన్నటువంటి రైస్ దీని ప్రధాన కారణము అని చెప్పడం వల్ల రైస్ మానేమని చెప్తాం. ఇక్కడ దాకా బాగానే ఉంది కథ. ఎవరికన్నా మామూలుగా నాకు వచ్చే పేషెంట్లో అందరూ కూడా కొలెస్ట్రాల్ ఒకటి చేయించుకుని ఆ కొలెస్ట్రాల్ రిపోర్ట్ పట్టుకు వస్తారు. లిపిడ్ ప్రొఫైల్ సార్, లిపిడ్ ప్రొఫైల్ చూడండి. నేను ఇప్పుడు నాకు కొన్ని వీడియోలు అందరూ చూస్తున్నారు కాబట్టి ఆల్రెడీ చేసుకుని వచ్చి, సార్ మీ వీడియోలు మేము చూసాం, ఇది చూసి నాకేం చేయాలో మీరు చెప్పండి. దాంట్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది 300, 400, ఇది నిన్న ఒకళ్ళు 750 చూశాను. ఇట్లా ఎక్కువ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. సో ట్రైగ్లిజరైడ్స్ అనేవి రక్తంలో ఎక్కువ ఉన్నప్పుడు పార్షియల్గా అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కింద మారుతాయి. ఎల్డిఎల్ కాస్త లివర్ కూడా తయారు చేస్తుంది. ఎల్డిఎల్ అనేది ప్రధాన శత్రువు మనకి. ఏదైతే రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి బ్లాక్ చేస్తుందో అదే ఎల్డిఎల్. ఎల్డిఎల్ పెరగకుండా ఉండాలంటే ట్రైగ్లిసరైడ్స్ తగ్గించుకోవాలి. ట్రైగ్లిసరైడ్స్ తగ్గాలి అంటే రైస్ తగ్గించాలి. ఇది కూడా చెప్తాను. చెప్పిన వాళ్ళు అంటారు, మరి రైస్ ఆపేయమంటే మరి ఇంకేం తినాలండి అంటారు. అది వాళ్ళేదో నన్ను వెటకారంగా మాట్లాడట్లా. పాపం వాళ్ళకి నిజంగా కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది? రైస్ తప్ప వేరేది తినగలం భోజనంలో అని మనకు తెలీదు. మనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి మనం ఎలా మన చుట్టుపక్కల వాళ్ళు, మన తల్లిదండ్రులు, మన ఫ్యామిలీతో ఎలా ప్రోగ్రామ్ చేయబడ్డాము అంటే రైస్ లేనిదే భోజనమే లేదు. మనం అన్నంకి కూర్చోవాలి అంటే అన్నం అంటేనే రైస్. అన్నం అంటే రైస్ అని కాదు సంస్కృతం. అన్నం అంటే మనకి శక్తిని ఇచ్చేది. అన్నం రైస్ కావచ్చు, చపాతీ కావచ్చు. అన్నం అని పేరు వచ్చిన గంగ చుట్టూ ఉండే వాళ్ళకి సంస్కృతం పుట్టింది కదా. గంగ చుట్టూ ఉండేవాళ్ళు తినేది రైస్ కాదు కదా, వాళ్ళు తినేది గోధుమలు. సో అన్నం అంటే అన్నం, వరి కాదు. అన్నం అంటే వరి అని మనకు అలవాటు అయిపోయింది. సో అది ప్రధాన ప్రాబ్లం. వరే అన్నం, బియ్యమే మన ప్రధానమైనటువంటి స్టేపుల్ డైట్ అయిపోయింది. మన కల్చర్, మన సంస్కృతి, మన తెలుగు సంస్కృతి వేసుకోండి, అరవ సంస్కృతి రెండు కలిపి మన బుర్రని అట్లాగా పాడి చేసాయి. మన బుర్రనే కాదు, మన అంతకుముందు ఎక్కువ ఉన్నటువంటి బౌద్ధ, ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ గొప్ప బౌద్ధ ఆరామాలు ఉన్నటువంటి గొప్ప దేశం. ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తున్నాం, కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ జైనిజం తెలంగాణలో ఎక్కువ. మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ ఆరామాలు నాగార్జున కొండ దగ్గర నుంచి విశాఖపట్నం దగ్గర నుంచి ప్రతి ఓడరేవు పెద్ద బౌద్ధ ఆరామాలు. మన ఈ వరి అలవాటు వాళ్ళకు కూడా అంటించాం. అందుకని శ్రీలంకలో, బర్మాలో, థాయిలాండ్లో, ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం అంతా కూడా రైస్ రైస్ రైస్. ఎక్కడైతే బౌద్ధం వెళ్ళిందో చైనా, కొరియా, జపాన్ మొత్తం అంతా రైస్. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? వరి అనేది ఇక్కడ మనకు ఈ టెంపరేచర్లో, ఈ వాటర్లో పెరిగేటటువంటి పంట. మరి అక్కడికి జపాన్కి, కొరియాకి ఎట్లా పోయిందంటే మనం అంటించాం అలా తీసుకుని పోయి. సో మనము ఇది అంటించుకోవడం కాకుండా మొత్తం అంతా ఈ బౌద్ధ మతం ద్వారా, బౌద్ధ మతం పాకింది, మన సంస్కృతం, పాలీ భాష సంస్కృతం పాకేయి, దాంతోపాటుగా వరి కూడా పోయింది. మొత్తం అందరూ వరి తినటం మొదలుపెట్టారు. కానీ మన ఈ బాడీ స్ట్రక్చర్ బట్టి జబ్బులు మాత్రం మనకి మిగిలిపోయాయి. చైనా వాళ్ళకి హార్ట్ అటాక్లు రావు, వాళ్ళకి పక్షవాతాలు వస్తాయి ఎక్కువ. మనకి హార్ట్ అటాక్లు మిగిలిపోయాయి. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఎప్పుడైతే వరి ఆపేయమన్నాను షాక్ తింటారు. మరి అన్నం తినకపోతే మేము ఏం తినాలండి అంటారు. ఏమి తినాలో ఇప్పుడు చెప్పబోతున్నా. ఏ తిండిలో అయితే ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉంటుందో అది మనని రక్షిస్తుంది. దానివల్ల క్యాలరీస్ తగ్గుతాయి, పొట్ట నిండుగా ఉన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. మన క్యాలరీస్ తగ్గుతాయి, పొట్ట నిండుతుంది, ఏదో తిన్నామన్నటువంటి మన చాపల్యం, దుగ్ధ తగ్గుతాయి, మనకి ఆరోగ్యకరంగా ఉంటాం. సో
దేంట్లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుందో అది మనకి ఎక్కువ మంచి చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఏమిటి అని మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు పొందుపరిచినటువంటి ఒక బుక్, సో ఫుడ్ కాంపోజిషన్ టేబుల్స్ అనేటటువంటి ఒక PDF వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టారు. అది ఒక పెద్ద ఉద్గ్రంథం, 500 పేజీల ఉద్గ్రంథం. దాంట్లో టేబుల్ నెంబర్ 6లో ఉన్నటువంటి సిరియల్స్ అండ్ మిల్లెట్స్ కలిపి, మిల్లెట్స్ అనేది కొత్తగా వచ్చినటువంటి కొత్త మతం కాదు, అది ఎప్పుడో ఈ రెండు, ఇప్పుడు వరి ఎంతో మిల్లెట్స్ అంతే, కాకపోతే ఒక దానిలో క్యాలరీస్ ఎక్కువ, ఒక దానిలో క్యాలరీస్ తక్కువ. అవి కొత్తగా ఎవరు కనిపెట్టలేదండి, అవి మనకి ఎప్పటి నుంచో అలాగే మనకి ఆల్రెడీ ఉన్నవే అవి. సో క్యాలరీస్ అన్నిటికంటే తక్కువగా ఉన్నటువంటి, అంటే క్యాలరీస్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి తిండి ఏదంటే ఫస్ట్ మొక్కజొన్న, మెయిజ్ అంటాం మొక్కజొన్న. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ అంటారు ఇంగ్లీష్లో, మీరు సినిమాలకు వెళ్తే స్వీట్ కార్న్ అని అమ్ముతారు. సో ఈ స్వీట్ కార్న్, స్వీట్ అని ఒక అపోహలో మనం ఉంటాం. స్వీట్ కార్న్ స్వీట్ తక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, అన్నిటికంటే క్యాలరీస్ తక్కువగా ఉన్నటువంటి పదార్థం. సో మెయిజ్, మొక్కజొన్న అన్నిటికంటే క్యాలరీస్ తక్కువగా ఉన్నది. కానీ మొక్కజొన్న అన్నంలాగా తినలేం కదా, మనం తినలేము కదండి, మనకి అలాగా కూరలు పప్పులు తినలేము. కానీ ఒట్టి మొక్కజొన్న ఉడకబెట్టి దాంట్లో కాస్త ఉల్లిపాయలు అట్లా వేసుకుని మీరు ఎక్కువ క్వాంటిటీ తిన్నట్లయితే కడుపు నిండుతుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ కీన్వా లేదా కినోవా అంటారు, QUINOA. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద పెద్ద ఈ మాల్స్లో వాటిల్లో అమ్ముతున్నారు వాటిని, కినోవా. అది చాలా క్యాలరీస్ తక్కువ ఉన్నటువంటిది, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, తినడం చాలా ఈజీ. అది నెక్స్ట్ అండి. ఇప్పుడు మెయిజ్లో పర్ 100 grams స్టార్చ్ మీరు 14 వేసుకుంటే కినోవాలో 42 ఉంది. నెక్స్ట్కి వచ్చేది బాజ్రా, జొన్నలు, ఒక రకంగా జొన్నలు అంటాం, మొక్కజొన్న కాదు జొన్నలు అంటారు, చిన్నగా ఉండేటువంటి జొన్నలు. బాజ్రా, జొన్న రొట్టెలు అని తింటారు తెలంగాణలో, కొంత రాయలసీమలో కూడా తింటారు, ఎక్కువ తెలంగాణలో తింటుంటారు. ఆంధ్రాలో కొన్ని చోట్ల గుంటూరు ఆ ఏరియాలో తింటుంటారు. జొన్న రొట్టెలు చాలా మంచిది, దాంట్లో 55 grams క్యాలరీస్ ఉన్నటువంటిది ఉంటుంది. 100 grams దాంట్లో బాజ్రా తీసుకుంటే దాంట్లో 55 calories ఉంటాయి. నెక్స్ట్ రాగులు 60, దాని తర్వాత గోధుమ రవ్వ అది 70, దాని తర్వాత గోధుమ పిండి, అన్నిటికంటే లాస్ట్ రైస్. ఇప్పుడు వీట్ 70 అనుకోండి, రైస్ 76. దాంట్లో బ్రౌన్ రైస్, మళ్ళీ అన్నం మానేసామంటే మానేసామంటే మరి ఏం తింటారంటే బ్రౌన్ రైస్ తింటున్నానండి, వైట్ రైస్ మానేశానండి. వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి చాలా తక్కువ తేడా ఉందండి. ఎందుకు తేడా నేను చెప్తా. ఇప్పుడు వీట్, గోధుమ రవ్వ 70 అని చెప్పాను, 70 నెంబర్ అని చెప్పాను కదా. అదే కనుక బ్రౌన్ రైస్ అనుకోండి 72, దానికంటే కొంచెం ఎక్కువ అంటే పర్వాలా. వైట్ రైస్ 76, 76 కంటే 72 బెటరే. ఆ 72 కంటే మీకు జొన్నలు 50 ఉంది కదా, 55. సో మీరు బ్రౌన్ రైస్ కంటే మీరు జొన్నలకు వస్తే సబ్స్టాన్షియల్గా క్యాలరీస్ తగ్గుతాయి, ఫైబర్ పెరుగుతుంది, కడుపు నిండుతుంది, మీకు క్యాలరీస్ తగ్గుతాయి, షుగరు, కొలెస్ట్రాల్ అవన్నీ తగ్గుతాయి. సో వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెటరు, బ్రౌన్ రైస్ కంటే గోధుమ రవ్వ బెటరు, గోధుమ రవ్వ కంటే రాగులు బెటరు, రాగుల కంటే జొన్నలు బెటరు, జొన్నల కంటే కీన్వా బెటరు, అన్నిటికంటే మొక్కజొన్న అన్నిటికంటే శ్రేష్టము, దానిలో అన్ని తక్కువ క్యాలరీస్ ఉంటాయి. రైస్ మానేస్తే మీరేం తినాలి, ఇదిగో ఈ లిస్ట్ అంతా ఇచ్చాను. ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తినండి, లేకపోతే మీకు నచ్చింది ఒకటే తినండి. రైస్ కంటే ఏమి తిన్నా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. షుగర్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, క్యాలరీస్ తగ్గడం వల్ల షుగర్ వల్ల వచ్చేటటువంటి వ్యాధులన్నీ తగ్గుతాయి. షుగర్ మందులు, బీపీ మందులు, కొలెస్ట్రాల్ మందులు అన్నీ కూడా మీరు పక్కన తీసి పారేయవచ్చు. ఖర్చు తగ్గుతుంది, బరువు తగ్గుతారు, మోకాళ్ళకి మంచిది, ఇలా ఎన్నో బెనిఫిట్స్ గల తిండి. సో మీరు తిండి మార్చుకోవడం ద్వారా ఇన్ని బెనిఫిట్స్ మీకు వస్తాయి. రైస్కి ఆల్టర్నేటివ్స్ ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లు అని చెప్పినట్టుగా ఇవి రైస్ ఆల్టర్నేటివ్స్ అండి. సో నేను చెప్పింది క్యాలరీస్ దేనిలో అయితే తక్కువ ఉంటాయో దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను పెట్టిన వాటి లిస్ట్లో లేనిది ఒక్కటి ఉన్నది, అదేంటంటే కొర్రలు. ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. కొర్రలు నిజంగా చాలా అన్నిటికంటే ఎక్కువ ఫైబర్ ఉన్నది. మరి లిస్ట్ ఎందుకు పెట్టలేదంటే నాకు ఇష్టం లేదు, ఎందువల్ల బాగా ఏకంగా గడ్డి తిన్నట్టే ఉంటుందన్నమాట. సో కొర్రలు తినగలిగే వాళ్ళు కొర్రలు తినండి. కొర్రలు ఇంత తింటే మీకు పొట్ట నిండిపోతుంది, విపరీతమైన పీచు పదార్థం ఉంటుంది కొర్రలు. దాని ఇన్ఫ్యాక్ట్ అది నేను ఎందుకు దీంట్లో నెంబర్ మెన్షన్ చేయలేదంటే ఆ లిస్ట్లో, ఒరిజినల్ లిస్ట్లో వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి. బట్
మన ఎక్స్పీరియన్స్ ఏం చెప్తోంది, వీటన్నిటికంటే కూడా కొర్రల్లో ఈ ఫైబర్ పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. కొర్రలు తినగలిగిన వాళ్ళు, ఎక్కువ కాలం పర్మనెంట్గా తినగలిగిన వాళ్ళు నిజంగా దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిది. సో ఇదండి, రైస్ ఆపేస్తే మరి ఏమి తినాలి అంటే ఇన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మనకి. వీటన్నిటిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినండి, అకేషనల్గా రైస్ తినండి. బట్ రైసే ప్రధానంగా మీరు తిన్నట్లయితే మీకు రైస్ సంబంధించి క్యాలరీస్ సంబంధించినటువంటి షుగర్ నుంచి ఎన్నో జబ్బులు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. సో బహుశా ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నానండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఏమన్నా కింద కామెంట్స్ తెలియజేయండి, అప్పుడు మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.